హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ట్రంప్ 2.0 ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది వరల్డ్ వైడ్ మార్కెట్స్లో. సో ఇంకా పూర్తిగా కౌంట్ కంప్లీట్ అవ్వలేదు. సో 277 ఆల్రెడీ మనకి 270 విన్. సో 270 ఒక మ్యాజికల్ ఫిగర్. సో 277 ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ డిక్లేర్ అయి ఉన్నాయి. అండ్ ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక 6 స్టేట్స్లో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సో 1, 2, 3, 4, 5, 6 స్టేట్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్రంప్కే 5 స్టేట్స్లో మెజారిటీ కనిపిస్తుంది. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఒకటి మాత్రమే హ్యారిస్కి మెజారిటీ కనిపిస్తుంది. సో ఓట్స్ పరంగా పెద్దగా ఏం తేడా రాలేదు. ఇక్కడ 47.5% అయితే ఇక్కడ 51% మాత్రమే. జస్ట్ 3 to 3.5% డిఫరెన్స్లోనే హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది. అనదర్ 320, 315 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హ్యూజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వరల్డ్ మార్కెట్స్ని జాగ్రత్తగా కానీ సో బిగ్ సెలబ్రేషన్స్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా. సో మేజర్లీ US 500 అంటే మనకి S&P 500ని జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికే 2.33% అప్ అయి ఉంది. సో 134 పాయింట్స్ ప్లస్లో ఉంది. US 30 మనకి డౌ జోన్స్ ఫ్యూచర్స్ 3% అప్లో ఉన్నాయి. సో విత్ 1216 పాయింట్స్. సో 40,500 మార్కులో కనిపిస్తుంది. సో 3% అప్ అయింది. S&P 500 ఫ్యూచర్స్ మనకి 2.33% అప్ అయితే డౌ జోన్స్ 3%, డౌ జోన్స్ ఫ్యూచర్స్ 3% అప్ అయింది. అండ్ నాస్డాక్ అరౌండ్ 1.69% అప్ అయినట్లు కనిపిస్తుంది. సో వీటి ఇంపాక్ట్ ఇవాళ మన మార్కెట్స్లో క్లియర్గా కనిపించాయి. ఎప్పుడైతే ట్రంప్ విన్నింగ్ ఆ లీడ్స్ వచ్చిన వెంటనే మనకి ఐటీ కూడా 4% అప్ అయింది. సో ఒకసారి మన మార్కెట్స్కి వెళ్ళే ముందు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఏవైతే జపాన్ మార్కెట్స్ కానివ్వండి, జర్మనీ మార్కెట్స్ కానివ్వండి, డెన్మార్క్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, అన్నీ కూడా ఒక సెలబ్రేషన్స్ మూడ్లోనే కనిపిస్తున్నాయి. సో ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ 2 to 3% రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అరౌండ్ 1 to 1.5% మధ్యలో ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈవెన్ మన మార్కెట్స్ కూడా ఒక బిగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. 1%, 1.5% వరకు కూడా అప్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే మనకి లాస్ట్ 1.5 మంత్ నుంచి వచ్చిన ఒక అన్సర్టినిటీ ఉందో అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనం 9% అబవ్ వరకు కూడా లాస్కి వెళ్ళాం. సో దాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. సో చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూనే 10% వరకు కూడా మనకు వచ్చేదంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. మొన్న మండే రోజు వచ్చిన లో ఏదైతే ఉందో 23,816 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.36%. సో -9.36%. సో అక్కడి నుండి మనం ఇవాళ హై చూసుకున్నా కానీ 24,537. సో ఇవాళ క్లోజ్ చూసుకున్నా కానీ 24,484. అంటే అవి ఒక 200 పాయింట్స్, ఒక 500 పాయింట్స్, మోర్ దెన్ 700 పాయింట్స్ ర్యాలీ వచ్చింది మనకి. సో ఆల్ టైమ్ హై నుండి మనకి రీసెంట్గా వచ్చిన లోకి చూస్తే మనకి నియర్లీ 2,460 పాయింట్స్. సో క్లోజ్ టు 2,500 పాయింట్స్ అన్నా కానీ 700 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో 1/3 మనకి ఈ 2 డేస్లోనే రికవరీ రావడం ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో నిన్న మార్నింగ్ ఏదైతే ఒక ట్రెండ్ రివర్సల్ అయిందో ఆ ట్రెండ్ రివర్సల్ ఇవాళ ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది పాజిటివ్ వైపు. అండ్ ఇక్కడ ఓవరాల్గా 1.12% అప్ అయింది మన మార్కెట్. సో ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా 1 to 1.5% అప్ అయి సెలబ్రేషన్స్లో ఉన్నాయి. అండ్ ఇవాళ మన మార్కెట్స్ కూడా అదేవిధంగా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్స్ నిన్న ఒక 1 అవర్లో 1,000 పాయింట్స్ అప్ అయ్యాయి. అండ్ ఒక బిగ్ రౌండ్ నంబర్ 52,000 మార్క్ పైన క్లోజ్ అయ్యాయి. ఇవాళ కూడా నిన్న వచ్చిన హై పైనే ఆల్మోస్ట్ ఆల్ ట్రేడ్ అయ్యాయి. అండ్ ఒక బిగ్ చేంజ్, ట్రెండ్లో ఒక బిగ్ చేంజ్. సో ఈ సంవత్సరం మనకి ఏదైతే ఒక అండర్ పెర్ఫార్మెన్స్ సెక్టార్ ఉందో అది బ్యాంకింగ్ సెక్టార్ అనుకున్నాం. అండ్ నిన్న ఫస్ట్ లీడ్ వచ్చింది బ్యాంక్స్లోనే వచ్చింది. సో 1 అవర్లో 1,000 పాయింట్స్ పైన పెరిగి మనకి ఇవాళ దాన్ని కంటిన్యూ అయితే అవుతూ ఉంది. వాళ్ళ పెద్దగా అప్ అవ్వకపోయినప్పటికీ 0.21% మాత్రమే అప్ అయింది. అరౌండ్ 110 పాయింట్స్ మాత్రమే అప్ అయింది. బట్ నిన్న ఇవాళ రెండింటితో కలిపితే మనకి మోర్ దాన్ 1,200 to 1,300 పాయింట్స్ మనకి ఒక లీడ్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ 50,865 మనకి నిన్న వచ్చిన లో 50,865 బ్యాంక్స్లో. ఇవాళ వచ్చిన హై 52,500. సో ఇవాళ మనం 2,500 ప్లస్ ఒక 150 పాయింట్స్ అనుకున్నా కానీ
సో మోర్ దాన్ 2600 పాయింట్స్ నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు వరకు కూడా నాట్ 2600 1600 పాయింట్స్ 1600 పాయింట్స్ అప్ అయింది యాక్చువల్గా. సో బ్యాంక్స్ ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్స్ ఫస్ట్ మనకు ఉన్న అన్ని ఇండిసెస్లో బ్యాంక్స్ ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 54,500 వరకు వెళ్ళలేదు యాక్చువల్గా, రఫ్గా చెప్తున్నాను. 54,500 ఇది ఒక బిగ్ రౌండ్ నెంబర్ అండ్ బిగ్ సైకలాజికల్ నెంబర్. సో ఈ నెంబర్ బ్రేక్ అయితే 58,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం నెక్స్ట్ 2 monthsలో మనకి బ్యాంక్స్ మేజర్ పెర్ఫార్మెన్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే ఆటోస్ కానివ్వండి, ఫార్మాస్ కానివ్వండి, మెటల్స్ కానివ్వండి, స్టీల్స్ అన్నీ కూడా ఒక అప్ వెళ్ళి ఆటోస్ కానివ్వండి ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్క బ్యాంకింగ్ మాత్రమే మనకి సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు ఈ సంవత్సరం. ఇప్పుడు బ్యాంకింగ్లో మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంక్స్ 58,000 వరకు మనకి ఈ ఇయర్లో వెళ్తుందా లేదు అంటే నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి పడుతుందా అనేది చూద్దాం. సో డెఫినెట్లీ మనకి ఒక బ్రేక్అవుట్ వస్తే మాత్రం అరౌండ్ 52,500 ఈ లెవెల్లో ఒక బ్రేక్అవుట్ వస్తే మాత్రం వాళ్ళ క్లోజింగ్ కూడా క్లోజ్ టు దట్ లెవెల్. సో ఈ లెవెల్లో బ్రేక్అవుట్ వస్తే 54,500 అక్కడ నుంచి మళ్ళీ 58,000 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక టాక్ ఆఫ్ ది టౌన్ ఐటీ ఎప్పుడైతే ట్రంప్ విన్నింగ్ మెజారిటీ కన్ఫామ్ అయినప్పుడు ఆ లీడ్స్ వచ్చే టైంలోనే మనకి మార్నింగ్ నుంచి కూడా క్లియర్గా ఒక అప్వర్డ్ మూమెంటం కంటిన్యూ అవుతూనే ఉంది. 4%తో ఇవాళ టాప్ సెక్టర్ ఆఫ్ ద డేగా కన్సిడర్ అయింది. సో ఇక్కడ 1615 పాయింట్స్ మనకి ఈరోజు నెట్ టు నెట్ క్లోజ్ అయింది. అండ్ 42,000 బ్యాంక్స్కి ఏ విధంగా 52,000 మార్క్ ఒక బెంచ్ మార్కు, ఐటీకి కూడా 42,000 ఒక బెంచ్ మార్క్, అండ్ అదేవిధంగా ఇక్కడ నిఫ్టీకి కూడా 24,000 ఒక బెంచ్ మార్క్. సో ఇవి మనం గత కొద్ది రోజులుగా చెప్తూ ఉన్న లెవెల్సే. 24,000 ఫర్ నిఫ్టీ, 52,000 ఫర్ బ్యాంక్ నిఫ్టీ, 42,000 ఫర్ ఐటీ. ఇవాళ మూడు కూడా ఆ లెవెల్స్ పైన క్లోజ్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే మనకి 4% ఇది ఒక బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇవాళ ఐటీ కూడా 1.2% అప్, 1.1% అప్ అవటంలో మేజర్ రోల్ మన ఐటీని ప్లే చేసిందని చెప్పొచ్చు. అండ్ ఐటీ నిన్నటి లోన్ జాగ్రత్తగా గమనించినా కానీ 39,975 అంటే 40,000 మార్క్ ఏదైతే ఉందో ఇది చాలా రోజుల నుంచి వస్తున్న ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఈరోజు మనకి ఇది హోల్డ్ చేయగలిగింది 40,000 మార్క్. సో నిన్నటి నుంచి ఇవాళ వరకు చూసినా కానీ మోర్ దాన్ 2,000 పాయింట్స్ మనకు అప్లిఫ్ట్ వచ్చింది ఐటీలో. అదేవిధంగా బ్యాంక్స్ నిఫ్టీలో మనకి లాస్ట్ 2 days నుంచి జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ మోర్ దాన్ 700 పాయింట్స్. సో 700 పాయింట్స్ అప్ సైడ్ మనకి నిఫ్టీలో వస్తే ఇక్కడ ఐటీలో మోర్ దాన్ 2,000 పాయింట్స్ అప్లిఫ్ట్ వస్తే బ్యాంక్స్లో మోర్ దాన్ 1,600 పాయింట్స్ అప్లిఫ్ట్ వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ ఆల్ 3 మేజర్ ఇండిసెస్ క్లియర్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫిన్ నిఫ్టీ కూడా మనకి నిన్న 23,419 ఈ వారంలో వచ్చిన లెవెల్ ఏదైతే ఉందో అది 23,420 లెవెల్. సో ఇవాళ 24,181 లెవెల్. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ ఒక 600 ఈ యొక్క 200 700 to 800 పాయింట్స్ అబవ్ మనకి ఫిన్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ వచ్చింది. ఇక నెక్స్ట్ టాక్ ఆఫ్ ద టౌన్ మిడ్ క్యాప్ సెలెక్ట్ సూపర్గా పెర్ఫామ్ చేసినట్లు అరౌండ్ 2.3% అప్ అయింది. సో నిఫ్టీ జస్ట్ 1.12% అప్ అయితే మిడ్ క్యాప్ సెలెక్ట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 2.3% అప్ అయింది. అండ్ మనకి ఈ వీక్లో 2% ఓవరాల్గా నెట్ టు నెట్ వచ్చినట్టు ఇక రిలయన్స్ ఇవాళ మనకి మోర్ దాన్ 1.5% అప్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ రీసెంట్ డేస్లో ఒక అప్ అయిన డే ఏదన్నా ఉందంటే ఇవ్వాలి అని చెప్పొచ్చు. సో రిలయన్స్ చాలా రోజుల తర్వాత 1.5% అప్ అయింది. సో ఇవైతే ఇంపాక్ట్ మనకి క్లియర్గా నిఫ్టీ మీద అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఇండిసెస్ వైజ్ చూస్తే మనకి ఈరోజు 1% నిఫ్టీ అప్ అయితే నెక్స్ట్ 52.25% అప్ అయింది. నిఫ్టీ 100 1.28%. సో నిఫ్టీ 200 1.4%, నిఫ్టీ 500 1.5% అప్ అయింది. మిడ్ క్యాప్ బాగా పెర్ఫామ్ చేసింది. ఇవాళ 2 to 2.5%లో మిడ్ క్యాప్లో అయితే ఒక ర్యాలీ చూసాం. అన్నిటికంటే మిడ్ క్యాప్ బాగా ఇండిసెస్ పరంగా అయితే బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్లో మిడ్ క్యాప్ బాగా పెర్ఫామ్ చేసింది. ఇక సెక్టోరల్ ఇండిసెస్కి వస్తే బ్యాంక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. నిన్న బ్యాంక్స్ 2% అప్ అయ్యాయి. సో ఇవాళ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో నిన్నటి హైని హోల్డ్ చేయింది, అది గ్రేట్ థింగ్ యాక్చువల్గా. నిన్నటి హైని హోల్డ్ చేయగలిగింది. అండ్ నిఫ్టీ ఆటోస్ 1% అప్ అయితే మనకి ఎఫ్ఎంసీజీ 0.5% అప్ అయింది. ఐటీ టాక్ ఆఫ్ ద టౌన్ అరౌండ్ 4% అప్ అయింది. సో నెక్స్ట్ మీడియా 1.3%, మెటల్స్ 1.3%, ఫార్మా 1.2%,
PSU బ్యాంక్స్ అరౌండ్ 1.5%. నెక్స్ట్ టాక్ ఆఫ్ ద టౌన్ రియాలిటీ. సో చాలా రోజుల తర్వాత రియల్ ఎస్టేట్లో మనకి ఏదైతే మేజర్ ఇండెక్స్ ఉందో రియాలిటీ, నిఫ్టీ రియాలిటీ ఇవాళ మోర్ దాన్ 2.5% అప్ అయింది. అండ్ హెల్త్ కేర్ 1.2%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అరౌండ్ 1.9%, ఆయిల్ అండ్ గ్యాస్. సో ఇక్కడ రియాలిటీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రెండు కూడా మోర్ దాన్ 2.5% అప్ అయ్యాయి. అండ్ ఇది ఓవరాల్గా మనకి సెక్టోరియల్ ఇండిసెస్ అండ్ బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్లో. సో ఇక ఇండివిజువల్ మనం కౌంటర్స్ చూసినా కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఒకే వైపు ర్యాలీ కంటిన్యూ అయ్యింది. సో ఇక్కడ ఏదైతే ట్రంప్ క్లియర్ విన్తో రాబోతున్నాడని న్యూస్ వచ్చింది అరౌండ్ 10:30 ఈ టైంలో, ఇక అక్కడి నుంచి మార్కెట్స్లో ఒక అప్ మూవ్ అయితే కంటిన్యూ అయ్యింది. ఇక నెక్స్ట్ ప్రాబబుల్ నెంబర్స్కి వస్తే మనకి వాళ్ళు 24,484. సో మనకి ఆల్రెడీ 24,537 ఇవాళ వచ్చిన హై. సో నిన్నటి అనాలిసిస్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రాబబుల్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయి వాటి పరంగా మనం చూస్తే ఇక్కడ 24,073 పైన నిన్న క్లోజ్ అయింది. నిన్న 24,200 పైన క్లోజ్ అయింది, విచ్ ఈ 0% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఎప్పుడైతే 0%కి డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ 0%లోకి ఎంటర్ వస్తుందో అది ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందనుకున్నాం. సో నిన్న మనం ఫస్ట్ టార్గెట్ 24,500 టార్గెట్ ఇచ్చాం, 24,506 టార్గెట్ ఇచ్చాం. యాక్చువల్గా ఇవాళ ఎగ్జాక్ట్లీ 24,537 ఇవాళ వచ్చిన హై. సో ఇవాళ క్లోజింగ్ మనకి 24,506కి అబవ్ క్లోజ్ అవ్వలేదు. సో రేపు మనకి 24,774, 24,900, 25,207 ఇవి నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్స్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ మంత్లో ఇవన్నీ కూడా టార్గెట్స్ కింద అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24,500 ఇవాళ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది, విచ్ ఈస్ 23.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. అది బ్రేక్ అయితే మనకి 24,774, నెక్స్ట్ 24,990, 25,207. అండ్ ఇక్కడ చార్ట్ పరంగా చూసినా కానీ చాలా రోజుల తర్వాత షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. నిన్న ఇదే పాయింట్ మనం మెన్షన్ చేసుకున్నాం, రేపు షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఏమైనా బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో నిన్న ఏదైతే పియర్సింగ్ లైన్ కన్ఫర్మేషన్ అయ్యిందో నిన్న మనం ఇక్కడ గట్టిగా మనం టైటిల్ కూడా ఇదే పెట్టాం, మన థంబ్నెయిల్ కూడా ఇదే పెట్టాం. ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా, ఒకవేళ రివర్స్ అయితే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో అది 24,375. సో 24,375. సో 24,375 పైన మనకి క్లోజ్ అయితే నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మిడ్ టర్మ్ ట్రెండ్ ఉంది సమ్వేర్ 24,000. ఒకసారి చూద్దాం అది కూడా మిడ్ టర్మ్ ట్రెండ్ ఎక్కడ ఉందో. సో మిడ్ టర్మ్ ట్రెండ్ 24,830 ఉంది. వాళ్ళ షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి అప్ సైడ్ మనకి 24,830 నెక్స్ట్ టార్గెట్గా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే గత కొద్ది రోజుల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్న షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో అది చాలా రోజుల తర్వాత ఇవాళే బ్రేక్అవుట్ వచ్చింది. సో ఎన్ని రోజుల తర్వాత వచ్చిందో జాగ్రత్తగా గమనించినా కానీ సెప్టెంబర్ లాస్ట్ సెషన్లో బ్రేక్అవుట్ వచ్చింది మనకి డౌన్ సైడ్. సెప్టెంబర్ లాస్ట్ సెషన్, సెప్టెంబర్ మంత్లో వచ్చిన లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉందో అక్కడ అప్పటి వరకు కూడా ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది. సో ఈ అప్ ట్రెండ్లో మనకు ఒక బ్రేక్అవుట్ అయితే ఇది అప్ ట్రెండ్. సో ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అయ్యింది. సో సెప్టెంబర్ లాస్ట్ వర్కింగ్ డే. ఇక అక్కడ నుండి మనకి కంటిన్యూగా ఈ విధంగా డౌన్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యింది. సో చాలా రోజుల తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో ఆ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ కాస్త ఇప్పుడు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అయ్యింది. సో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మనకి సమ్వేర్ 24,375. సో ఇవాళ క్లోజ్ సమ్వేర్ క్లోజ్ టు 24,500 లెవెల్. సో 24,375 పైన ఇప్పుడు మనకి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ పాజిటివిటీ స్టార్ట్ అయింది. సో ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ మిడ్ టర్మ్ ట్రెండ్లో 24,830 మార్క్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. సో ఇక్కడ కొంచెం హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఎన్ని పాయింట్లు కావాలి మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ టచ్ అవ్వాలంటే అరౌండ్ 330 పాయింట్స్ మనకు కావాలి. సో ఇవాళ వచ్చిన హై నుంచి చూస్తే ఇంకొక 300 పాయింట్స్, అదే పెద్ద మ్యాటర్ కాదు. సో 300 పాయింట్స్లో మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ 24,054 దగ్గర ఇండికేట్ చేస్తుంది. మొన్న మనకి బ్రేక్అవుట్ వచ్చింది లాస్ట్ వీక్లో, మొన్న మండే రోజు ఒక బ్రేక్అవుట్ వచ్చింది, బట్ ఇమీడియట్లీగా అయితే రికవరీ వచ్చింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ 27th or 28th మంత్. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూషన్ మనకి ఇది 28th మంత్. సో అంత ఈజీ కాదు లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ చేయడానికి. సో బ్రేక్ చేసినా కానీ క్లోజింగ్ అంతగా అవ్వకపోవచ్చు. బట్ ఎనీహౌ మనకి నవంబర్ అంతా ఉంది.
లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అవుతుందా డౌన్ సైడ్, లేదా కంటిన్యూ అవుతుందా అప్ సైడ్ అనేది. ఎనీహౌ మన నెక్స్ట్ టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది 26,277 అండ్ ఇవాళ వచ్చిన మొన్న మండే వచ్చిన లో 23,816. సో 2,461 పాయింట్స్. సో మనం ఈ 2,461 పాయింట్స్ని పర్సంటేజ్లో చూసినా కానీ విచ్ ఈజ్ 9.3%. సో 9.3% కరెక్ట్ అయ్యే ప్రాఫిట్ బుకింగ్ జరిగేది. దీన్ని నేను కరెక్షన్ అన్ను. సో ఆల్ టైమ్ హై నుంచి రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో విచ్ ఈజ్ -9.3. ఇదే సిచ్యువేషన్ మనకు ఒకసారి జరిగింది జూన్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో. సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మంత్ మనకి సో సమ్వేర్ జూన్ ఇది. సో జూన్లో కూడా ఇదే జరిగింది. సో జూన్లో కూడా మోర్ దాన్ 9% ఫాల్ అయ్యింది. ఇంకా ఒకే రోజు వచ్చింది యాక్చువల్గా క్లోజ్ టు 10%. ఒకవేళ ఆ రోజు కానీ 10% పైన ఫాల్ వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ కాసేపు ఆపేసేవాళ్ళు. సో ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆపేసి ఉండేవాళ్ళు. కరోనా తర్వాత మనకి కరోనాలో వచ్చింది 10% ఫాల్. కరోనా తర్వాత ఎక్కడో కూడా మనకి నాట్ ఈవెన్ 5-6% కరెక్షన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగలేదు. మొన్న 2024 జూన్లో ఎలక్షన్ టైంలో రిజల్ట్స్ రోజు మనకి ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ లాంగ్ టర్మ్ ట్రెండ్ టచ్ అయింది. అప్పటికే మార్కెట్స్ 9.3% వరకు కూడా కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండ్ ఇమీడియట్గా అక్కడి నుంచి రికవరీ వచ్చింది. బట్ అది ఒక్క సింగిల్ డేలో జరిగింది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి కూడా, అంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద సెప్టెంబర్ నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 వీక్స్ అయి ఉంటుంది. ఈ 6 వీక్స్లో మనకి 2,460 పాయింట్స్ కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే పర్సంటేజ్లో అది మనకి 9.3%. సో 10% వరకు కూడా వేసుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ ఆల్ 23,650 మనం గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం. సో 10% ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ న్యాచురల్. దాన్ని మనం డెఫినెట్లీ ఆల్వేస్ వెల్కమ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏ ఇన్వెస్ట్మెంట్ మనం ప్లాన్ చేసినా కానీ, ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ ఆల్వేస్ మనం ఇలాంటి మార్కెట్స్లో రిస్క్ ఉన్న మార్కెట్స్లో 10% రిస్క్కి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. యాక్చువల్గా అంటే మనం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసామంటే 10% రిస్క్ కూడా మనం డెఫినెట్లీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. 10% to 20% రిస్క్కి ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అయితే. అదర్వైజ్ మనకి ఆ రిస్క్ తీసుకోవటం నా వల్ల కాదు అనుకుంటే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అయితే కానే కాదు. సో ఇప్పుడు 23,650 మనకు ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి 10% అవుతుంది. అక్కడ వరకు అయితే రాలేదు లక్కీగా. మనకి 23,810 వరకే ఆగిపోయింది ఫాల్, అంటే 9.3% వరకు ఆగిపోయింది. సో చూద్దాం, ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇవాళే అప్ అయింది. మిడ్ టర్మ్ ట్రెండ్ ఇంకా డౌన్లోనే ఉంది. లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎనీవే హైలోనే ఉంది. సో ఇది నిఫ్టీ పరిస్థితి యాక్చువల్గా. సో చాలా రోజుల తర్వాత మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక అప్ మూవ్ అయితే చూసాం. ఇది కంటిన్యూ అవుతుందా లేదా, ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ ఇమీడియట్ నంబర్ మనకి ఇదే అవుతుంది 24,830 మార్క్. సో 24,830 మార్క్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనకి మోస్ట్ వాచబుల్ నంబర్. ఇక్కడ ఈవెన్ మన బాక్స్ థియరీ కూడా అదే ఇండికేట్ చేస్తూ ఉంది. రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో ఇది 23,716 వరకు రావాలి. యాక్చువల్ 23,816 నుంచి నిన్న 24,200 పైన క్లోజ్ అయింది. ఇవాళ 24,336 పైన క్లోజ్ అయింది. సో 24,650 ఇక్కడ పింక్ లైన్ టు పింక్ నంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పింక్ నంబర్ నుండి ఈ పింక్ నంబర్ వరకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 24,650 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 24,650 కానీ పైన క్లోజ్ అయితే, అంటే ఇవాళ క్లోజింగ్ నుంచి రేపటి ఈ లెవెల్ వరకు కూడా ఇంకొక 150 పాయింట్స్ అవసరం అయితే, లేకపోతే 170 పాయింట్స్. రేపు కానీ 24,650 పైన క్లోజ్ అయితే ఒక ట్రెండ్లో చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక ట్రెండ్లో చేంజ్ చేస్తే మళ్ళీ ఈ పింక్ లైన్ నుంచి ఈ పింక్ లైన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ వీక్లీ క్యాండిల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇవాళ వెన్స్డే కాబట్టి థర్స్డే ఫ్రైడే క్లోజింగ్ 24,650 పైన క్లోజ్ అయితే నెక్స్ట్ మనం ఇంకొకసారి ఆల్ టైమ్ హై కోసం చూడొచ్చు. సో 26,569 నెక్స్ట్ పింక్ నెంబర్. కానీ మనకు ఆల్రెడీ వచ్చిన ఆల్ టైమ్ హై 26,277. సో అక్కడి నుంచే మార్కెట్స్ రివర్స్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ పింక్ లైన్ నుంచి ఈ పింక్ లైన్, ఈ పింక్ లైన్ నుంచి ఈ పింక్ లైన్, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్స్ మనకి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 24,650 రావాలి.
దీనిపైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. 26,569. ఒకవేళ ఈ పింక్ లైన్ కూడా బ్రేక్ అయితే 28,569 చూద్దాం. నెక్స్ట్ మార్చ్ కల్లా ఇక్కడ వరకు వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. 28,561 వరకు కూడా చూద్దాం. ఇక బ్యాంక్స్. సో ఇవాళ నిన్న మనకి ఈ మధ్య షార్ట్ టర్మ్ ఈ ట్రెండ్ ఏదైతే ఉంది దీంట్లో అయితే బ్రేక్అవుట్ జరగలేదు డౌన్ సైడ్ బ్యాంక్స్కి అయితే. సో నిన్న కూడా ఒక మంచి బాహుబలి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇవాళ ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చినట్లుగా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈజ్ నాట్ ఫుల్ బ్రేక్అవుట్, పార్షియల్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో ఫుల్ బ్రేక్అవుట్ రావాలంటే రీసెంట్ హై ఏదైతే ఉందో 52,577. సో 52,577 ఆర్ 52,600 మార్క్ పైన క్లోజ్ అయితే ఒక ఫుల్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఆల్ టైమ్ హైకి తీసుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ హై కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 54,467, వెరీ క్లోజ్ టు 54,500 మార్క్. సో మనకి రేపు క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ మన చార్ట్ ప్రకారం చూసినా కానీ 52,000 మార్క్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో ఎస్ 50,625 వెరీ క్లోజ్గా వచ్చింది మనకి నిన్న అనుకుంటాను 50,800. సో ఇప్పుడు 54,289 చూపిస్తుంది. సో ఈ పింక్ లైన్ నుంచి ఈ పింక్ లైన్ వరకు కూడా మనకి సో 54,289 బ్యాంక్స్లో అయితే కనిపిస్తూ ఉంది. సో మార్కెట్స్ ఇక్కడ వరకు వెళ్ళి ఇంకొకసారి బ్యాంక్స్లో ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఐటీ కూడా చూసి ఒకసారి మన లెవెల్కి వచ్చేద్దాం. ఐటీలో కూడా ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చింది. సో చాలా రోజుల తర్వాత షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చింది. నిన్న మనం గత 4-5 సెషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా చెప్పాం షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. ఇవాళ చాలా రోజుల తర్వాత మంచి బాహుబలి క్యాండిల్ అయితే ఈ మధ్యకాలంలో నేనైతే ఎక్కడా చూడలేదు ఇంత పెద్ద క్యాండిల్. ఒకే రోజు 4% అప్ అయినట్టుగా అయితే ఈ మధ్య అయితే నేను చూడలేదు. పడేటప్పుడు పడిందేమో కానీ పెరిగేటప్పుడు మాత్రం ఇదే బిగ్గర్ క్యాండిల్. సో నాకు తెలిసి ఈ 5-6 నెలల్లో 4% అప్ అయిన సింగిల్ డే 4% అప్ అయిన ఐటీ ఇవాళే కనిపిస్తుంది. సో మనకి ఒక ఇంపార్టెంట్ నంబర్ 42,000 ఈ మార్క్ పైన అయితే క్లోజ్ అయింది. సో రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉందో ఇది ఇంకా రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 43,650 లెవెల్, 43,650కి వెళ్ళటానికి ఇంకెన్ని కావాలి? ఇంకో 1,600 పాయింట్స్, అంటే ఇంకో 4% అప్ అయిందంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేజర్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. సో నిఫ్టీకి మనకి ప్రాబబుల్ నంబర్స్ చూసాం. సో ఇవాళ 24,500 లెవెల్ చూసాం, 24,500. నెక్స్ట్ 24,774, 24,990 లెవెల్స్. ఇక 24,471 అయితే వీక్లీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇవాళ దాని పైన క్లోజ్ అయింది 484 పైన. సో 24,471 పైన క్లోజ్ అయింది, విచ్ ఈజ్ 90 degrees ఆఫ్ ది గ్యాన్ యాంగిల్ ఫర్ వీక్లీ డేటా. సో 24,550, 628, 707 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఈరోజు 52,300 పైన క్లోజ్ అయ్యాయి. సో 52,300 అంటే మనకి 61.8%. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 52,073 మార్క్, మనకి నెక్స్ట్ అప్పర్ లెవెల్స్ 52,600, 53,235, 53,952 వరకు కూడా బ్యాంక్స్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఈ మంత్ టార్గెట్ 55,000 అయితే కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైని ఈ మంత్లో బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. ఐటీ ఇవాళ 42,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో జస్ట్ బిలో 61.8, ఇవాళ 130 పైన క్లోజ్ అనేది ఇంకా బాగుండేది, బట్ ఎనీహౌ గుడ్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. సో 61.8 పైన టచ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ 42,658, 43,329 అండ్ 44,500 వరకు కూడా ఈ మంత్లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఐటీ. ఇక ఇండిసెస్కి వద్దాం సెంటిమెంట్ వైజ్. సో ఇవాళ సెంటిమెంట్ వైజ్ సో 10 out of 50 మనకి నెగిటివ్లో క్లోజ్ అయితే 40 out of 50 పాజిటివ్. సో 329 పాయింట్స్ పాజిటివ్లో కాంట్రిబ్యూట్ చేస్తే అందులో మేజర్లీ ఇన్ఫోసిస్, బిఈఎల్, టీసీఎస్, రిలయన్స్, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్. సో మేజర్లీ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ బాగా కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు చాలా రోజుల తర్వాత. సో ఇక్కడ బ్యాంక్స్ అంత పెద్ద పెర్ఫామ్ చేయకపోయినప్పటికీ ఐటీ ప్యాక్ మాత్రం సూపర్ బులిష్నెస్ క్రియేట్ చేసింది ఈరోజు. సో ఇన్ఫోసిస్ 56 పాయింట్స్, టీసీఎస్ 39 పాయింట్స్, క్లోజ్ టుగెదర్. సో అవుట్ ఆఫ్ 300 పాయింట్స్లో మనకి క్లోజ్ టు 300 పాయింట్స్ మనకి ఐటీ ప్యాక్ నుంచే వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇక లాస్ట్ 3 days డేటాను బట్టి చూస్తే మనకి 23 out of 50 నెగిటివ్లో ఉంటే 27 out of 50 పాజిటివ్లో ఉన్నాయి.
సో ఇక్కడ ఇన్ఫోసిస్, టీసీఎస్ మేజర్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్ సూపర్గా అయితే 2 మేజర్ ఇండిసెస్ పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఐటీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ. నిన్న బ్యాంక్ నిఫ్టీ 2% అప్ అయితే వాళ్ళ ఐటీ 4% అప్ అయింది. దెబ్బకి మనకి 700 పాయింట్స్ రీసెంట్ లో నుండి మనకి ఐటీ నిఫ్టీలో అప్ మూవ్ వచ్చినట్లుగా అయితే కనిపిస్తుంది. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ ఇవాళ పెద్దగా ఏమీ అటు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ లేదు. సో 4 out of 12 నెగిటివ్ అయితే 8 out of 12 పాజిటివ్. ఐసిఐసిఐ, ఎస్బీఐ, బ్యాంక్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ పాజిటివ్లోనే. ఇవాళ మేజర్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 1.1% డౌన్ అయింది, 32 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. ఓవరాల్ వీక్లీలో కూడా మనకి బ్యాంక్స్ పాజిటివిటీ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఐటీ చెప్పక్కర్లేదు, ఈరోజు మనకి మేజర్లీ ఒక్క కౌంటర్ కూడా నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేయలేదు, అన్ని పాజిటివ్ సైడ్. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ ఈవెన్ వీక్లీలో కూడా మొత్తం పాజిటివ్ సైడే వెళ్ళిపోయాయి, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర అన్నీ కూడా. ఇక ఇండెక్స్ టాప్ 10స్కి వద్దాం. సో ఇక్కడ నిఫ్టీ 50లో టాప్ 10 జాగ్రత్తగా గమనిస్తే 7 out of 10 మనకి ఇంట్రాడేలో పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, 6 out of 10 వీక్లీలో పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా బ్యాంక్ 6 out of 10 మనకి ఇంట్రాడేలో పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, 7 out of 10 వీక్లీలో పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఐటీ 10 మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి ఇంట్రాడేలో, అండ్ 9 out of 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, బ్యాంక్స్ అండ్ ఐటీ 2 కూడా మేజర్ సెక్టార్స్ ఫర్ నిఫ్టీకి ఇవాళ 2 కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు. నిన్న బ్యాంక్స్ 2% అప్ అయితే వాళ్ళ ఐటీ 4% అప్ అయింది. ఇక హీట్ మ్యాప్స్ పరంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు 5.5% అప్ అయింది బిఈఎల్. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజ్ అరౌండ్ 4.5%, టీసీఎస్ అరౌండ్ 4.2%, ఇన్ఫోసిస్ అరౌండ్ 4%, టెక్ మహేంద్ర 3.73%. సో డౌన్ సైడ్ ఒక ఎస్బీఐ లైఫ్ అండ్ టైటాన్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 1% to 1.8% డౌన్ అయి ఉన్నాయి. ఇక వీక్లీలో లాస్ట్ 3 days చూస్తే మనకి ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్ టాప్ లీడర్స్లో ఉన్నారు. అండ్ డౌన్ సైడ్ కోల్ ఇండియా, టైటాన్ మాత్రమే 3.5 to 4% అప్ డౌన్ అయినట్లు కనిపిస్తుంది. ఇక ఇది ఒక ఇంపార్టెంట్ డేటా మనకి. సో ఇవాళ అవుట్ ఆఫ్ 50, 41 కౌంటర్స్ 61.8% ఆఫ్ ద లాస్ట్ డేస్ రేంజ్ పైన క్లోజ్ అయితే ఓన్లీ 3 మాత్రమే కొంత వీక్గా క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ డైలీ డేటా కానీ వీక్లీ డేటా కానీ 26 out of 50 మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, అంటే 61.8% అబవ్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ 14 మాత్రమే 38.2 బిలో క్లోజ్ అయ్యాయి. నిన్న ఇది ఒక టైంలో నెగిటివ్ సైడ్ మనకి 37 to 38 కంపెనీస్ నెగిటివ్లో ఉన్నాయి. ఒక్కసారిగా టర్న్అవుట్ వచ్చింది అండ్ పాజిటివిటీ పెరిగింది మార్కెట్లో. స్టిల్ మంత్లీ డేటా అయితే కొంత వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. చూద్దాం దీంట్లో ఈ వీకెండ్కి ఏమన్నా చేంజ్ వస్తుందేమో. స్టిల్ 32 కంపెనీస్ వీక్గా కనిపిస్తున్నాయి యాజ్ పర్ మంత్లీ డేటా. సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజున్న ఎనాలిసిస్. సో నిఫ్టీ మనకి నాట్ ఓన్లీ నిఫ్టీ, వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నీ కూడా సెలబ్రేషన్స్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ రిజల్ట్ ఉందో ఈ రిజల్ట్ ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో స్టిల్ 277 ఒక క్లియర్ విన్తో అయితే ట్రంప్ మనకి 2.0 ఎంటర్ అవ్వబోతున్నట్లు కనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ మార్కెట్స్ని కూడా చూద్దాం. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా అబౌట్ 1.7%, 2.3%, 3%. అదేవిధంగా జపాన్, జర్మనీ మార్కెట్స్ అండ్ అదర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. క్లోజ్ టు 1% to 1.5% మధ్యలో సెలబ్రేషన్స్లో అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మనకి రియాలిటీ అండ్ ఐటీ 2 కూడా ఈరోజు ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ తీసుకున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సెక్టార్లో కూడా మనకు ఒక రిప్లై అయితే కనిపించింది. సో అక్రాస్ ద సెక్టార్స్, అక్రాస్ ది 13 to 14 మేజర్ సెక్టార్స్ అన్నింటిలో కూడా ఒక పాజిటివిటీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ నంబర్స్ 24,500 ఇవాళ బ్రేక్ అయింది కాబట్టి 24,830 మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ దానిపైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళా ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.